నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. కదిలే పాపయ్య హరేశ్వరుడు, కాల్వ నరసింహుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. మాజీ మంత్రి అల్లోల ఆకాంక్ష. రైతులకు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు సంబంధించి తక్షణమే పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో ప్రజల దరఖాస్తులను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, కిషోర్ కుమార్, డిఆర్ఓ రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కదిలే పాపయ్య హరేశ్వరుడు, కాలువ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మాజీ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం దిలవార్పూర్ మండలం కాల్వల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కదిలే పాపహరేశ్వర ఆలయంలో తన సతీమణి అల్లోల విజయలక్ష్మి, కొడుకు కోడలు అల్లోల గౌతమ్ రెడ్డి దివ్యలతో కలిసి రుద్రాభిషేకం చేశారు. ఆలయ అర్చకులు మాజీ మంత్రి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా ఆలయంలో పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పరశురాముడు తల్లి పాప విమోచన కోసం ఎన్నో శివలింగాలు ప్రతిష్ఠించారని, ఇక్కడ ప్రతిష్ఠించిన లింగం స్వల్పంగా కదలడంతో కదిలే పాపహరేశ్వరుడని పేరు పెట్టారని పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతి ఒక్కరికి శివుడి అనుగ్రహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఏ చైర్మన్ పివి రమణారెడ్డి, పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, నాయకులు మల్లేష్, రాజు, భుజంగరావు, మహేందర్, మహేష్, చిన్నయ్య, హరికృష్ణ, శ్రీనివాస్, నరసయ్య, మహేష్, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. క్షీరస్నానంతరం సమర్పయామి. ఆభ్యావమానాయ దేవే తన్నో శంకర ప్రచోదయాత్. భవాని శంకర స్వామి దేవతాభ్యో నమః. క్షీరస్నానంతరం మళ్ళీ నీళ్ళు వేయండి సార్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనా భవ. ఆయునేతే పరాయణ భవాని శంకర స్వామి. ఓం మంగళం విందార్పణమస్తు. మళ్ళీ అక్షతని మొదలుపెట్టాము. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర యత్పూజితం మయాదేవ అనయా ధ్యాన భావన. హర హర మహాదేవ పాపరేశ్వర భగవాన్. దేవాసం విశ్వరూపాం పశుపవదంతే సానో మంత్రేష ముర్చోదపానా దేవభాగయం మన బయట తీసుకుందాం. పదకంటే మీరు దక్షిణ భాగేసి సర్వభద్ర నివారణ దుర్గా నమః. మహాకాళీ బ్రహ్మ విష్ణు శివాత్మకం తారక్యాం సంపన్నే నమః. శ్రీ భువనేశ్వరీ నమః. సమంత పర్యాయ ఈశా సంపూర్ణ కరుణా కటాక్ష కృపా ఫలసిద్ధిరస్తు. ఆ పార్వతీ పరమేశ్వరుడు మీకు ఎల్లకాలం ఆయుర్వేదం ఇచ్చి సదా ఎల్లవేళ కాపాడాలి. కోడల గోత్రోద్భవస్య స్యాం తస్సకమస్ కన్సీనామదేస్యాం అహల్లారాయ పాలకాయ నమః. లక్ష్మీ నరసింహస్వామి శ్రీ అష్టాదశేయాయ నారసింహాయ మంగళం. దేవి యజమానస్య ఆయుష్యేదోదావి ఆనందం దర్శయామి. రాజాధిరాజాయ ప్రసయ్య సాయినే నమో భైరవై శ్రవణం.
సమస్త పాపాక్షేకరణ దీర్ఘమాయురస్తు అశ్వదాయిష గోదాయిష దేవి సర్వకర్మాసు శ్రీ పద్మహస్తే వక్షస్థలే సుగంధే ప్రియాజమానైరభిమర్యమానై పౌత్రే పౌత్రే విస్తృత నిర్మల్ పట్టణంలో వెంకటాపు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గణపతి దత్త ఆలయంలో ఈ నెల 9వ తేదీన 22వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు ధర్మకర్తలు కురిపెల్లి కపిల దేవేంద్ర రెడ్డి తెలిపారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు ప్రముఖ వేద పండితులు రాజేశ్వర శర్మ, రఘు శర్మ, సుధాకర్ శర్మ, అనురాగ్ శర్మలతో పాటు పలువురు పండితులు పాల్గొంటున్నారని తెలిపారు. కళ్యాణ మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ వార్షికోత్సవ వేడుకలు విజయవంతం చేయాలని కోరారు. అసోసియేషన్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా రాష్ట్ర చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికైన డాక్టర్ దామెర రాముడు సోమవారం ఘనంగా సన్మానించారు. తెలంగాణ రచయితల వేదిక జిల్లా శాఖ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దామెర రాముడు శాలువతో సత్కరించి అభినందించారు. గత 4 దశాబ్దాలుగా చేస్తున్న వైద్య సాహితీ సేవలను ప్రశంసిస్తూ కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అప్పాల చక్రధారి, కంటి వైద్యులు డాక్టర్ కృష్ణరాజు, తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు నేరెళ్ల హనుమంతు, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ కె మురళీధర్, తుమ్మల దేవరావు, పోలీసు భీమేష్, అంబటి నారాయణ, పత్తి శివప్రసాద్, నాగారం తదితరులు పాల్గొన్నారు. రామరామ్ ఇద్దరం కూడా మేము ఇక్కడ ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాము. అయితే నాకు తెలిసినంత మటు కాదు, నిజం ఏంటిది అని అంటే మొట్టమొదటిసారిగా మన నిర్మల్ నుంచే కాదు, దాదాపు నాకు తెలిసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఒక రాష్ట్ర స్థాయి వైద్యుల సంఘానికి చైర్మన్ కావడం అనేది మొదటిసారి చాలా చాలా విశేషమైనటువంటిది. ఎందుకంటే దాదాపు నాకు 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వైద్య నిపుణులు వస్తున్నారు. అందులో ముఖ్యంగా డాక్టర్ దామెర రాములు మొదటి ఎండి జనరల్ మెడిసిన్ మన నిర్మల్కు, అదేవిధంగా మొదటి రాష్ట్ర స్థాయి వైద్యుల సంఘం చైర్మన్గా కూడా ఇప్పుడు ఎన్నికయ్యారు. మరి డాక్టర్ దామెర రాములు గారు గత 40 సంవత్సరాలుగా అటు వైద్య సేవలు, ఇటు సాహిత్య సేవలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డారు. వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మరి ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేసి వారు ఉన్నత పదవులు ఎదగాలని, ఉన్నత పదవులు ఎదగాలని కోరుకుంటూ కేవలము వైద్యుడిగానే రాణించడమే కాకుండా సాహితీ సేవల్లో కూడా శిఖరాగ్ర స్థానంలో ఈరోజు నిర్మల్ను నిలబెట్టినందుకు యావత్ నిర్మల్ ప్రజలు మాత్రమే గర్వించడమే కాకుండా తెలంగాణ మొత్తం గర్వించే విధంగా ఈరోజు మా సార్ మిత్రులు సన్మానించుకోవడం జరిగింది. మీరు రాబోయే కాలంలో కూడా వైద్య సేవలతో పాటు సాహిత్య సేవలు అందించాలని. షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ పరిధిలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు సునారికర్ రాజేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు కలెక్టరేట్లో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న వంట కార్మికులు, స్లీపింగ్ నైట్ డే వాచ్మెన్లు, శానిటేషన్ వర్కర్లకు గత 14 ఏళ్లుగా జీతాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే పెండింగ్లో ఉన్న పూర్తి వేతనాలను విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు దుర్గం లింగన్న, అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు రాజేష్, రాధా, వరలక్ష్మి, సంధ్య, సంతోషి, నయనతార తదితరులు పాల్గొన్నారు. రైతులకు స్వామినాథన్ సిఫార్సుల మేరకు పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, నకిలీ విత్తనాలను అరికట్టాలని, పెంచిన పొటాస్ కాంప్లెక్స్ ఎరువుల ధరను వెంటనే తగ్గించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్ చేసింది. సోమవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సంఘ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నంది రామయ్య, మహేందర్లు మాట్లాడుతూ పెరుగుతున్న పెట్టుబడులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పంటలకు గిట్టుబాటు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం నామమాత్రంగా ధరలను నిర్ణయించి పెంచడం పట్ల నిరసన వ్యక్తం చేశారు. పెంచిన ఎరువు ధరలను తగ్గించడంతో పాటు నకిలీ విత్తనాలను అరికట్టాలని, ప్రభుత్వమే రైతులకు ఉచితంగా విత్తనాలు, పురుగు మందులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కట్ట రాజన్న, సోనేరావు, బీర్నావ్, నర్సింగరావు, మనోహర్, జైతు తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైంది. రైతులకు అవసరమైనటువంటి విత్తనాలన్నీ కూడా ఉచితంగా అందించాలి. ఉత్పాదక ధరలు పెరుగుతున్నందున
వారికి పనిముట్లు ఉచితంగా అందజేయాలని, అదేవిధంగా ఎరువులు ఉచితంగా ఇవ్వాలని, ఇవాళ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తామన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంది. ఇవాళ హామీ ఇచ్చి కూడా రైతులకు హామీ ఇచ్చి అమలు చేయకుండా ఇవాళ నిర్లక్ష్య ధోరణి, రైతు వ్యతిరేక ధోరణి అనుసరిస్తూ ఉంది. అందుకే మద్దతు ధరల గ్యారంటీ చట్టం ఎంఎస్పిని చేయాలి. పంట పెట్టుబడిపై అదనంగా 50% ఇవాళ 50% కలిపి గిట్టుబాటు ధరను నిర్ణయించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక సమస్యలతోటి సతమతమవుతున్నటువంటి పరిస్థితిలో ఇవాళ మోడీ సర్కార్, కేంద్ర ప్రభుత్వం ఇవాళ రైతులను పట్టించుకోకుండా, రైతుల డిమాండ్లను పట్టించుకోకుండా ఇవాళ ఇండో అమెరికన్ ఒప్పందాన్ని, అది అసమానతలకు సంబంధించినటువంటి ఒప్పందంగా ఉంది. అసమానతలకు సంబంధించినటువంటి ఒప్పందం చేసుకొని ఇవాళ రైతును ఇవాళ బజారు పాలు చేసేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తుల దోపిడీకి అనుకూలంగా ఇవాళ ఈ అసమానత ఒప్పందం జరిగింది. ఈ అసమానత ఒప్పందాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మోడీ సర్కార్ ఇప్పటికైనా దేశ రైతాంగ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ అసమానత ఒప్పందాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సోన్ మండలం న్యూవెల్మల్ గ్రామంలో ఇటీవల అగ్నివీర్ ఆర్మీకి ఎంపికైన కుస్తాపురం దినేష్, చింతకింది అశ్వంతులను గ్రామ పంచాయతీలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రాచకొండ సాగర్, కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ బాలాయి దేవన్న, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యాసాగర్, వీడీసీ సభ్యులు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు ఎస్బీఐ బ్యాంక్ సిపిపి ప్రత్యేక పథకాన్ని అందిస్తుందని జిల్లా ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు ఎంసలింగన తెలిపారు. బహుళ ప్రయోజనాలు ఉన్న ఈ పథకంలో విశ్రాంత ఉద్యోగులకు ఎన్నో లాభాలు ఉన్నాయన్నారు. ఈ పథకం విషయమే మంగళవారం సంఘ కార్యాలయంలో నిజామాబాద్ నిర్మల్ బ్యాంక్ అధికారులు ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జిల్లాలోని పెన్షనర్లు ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని కోరారు. నిర్మల్ జిల్లాలోని 50 మంది పెన్షనర్ పెద్దలకు, మిత్రులకు, సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేయనిది ఏమనగా, బ్యాంకింగ్ వ్యవస్థలో సిపిపి అనేటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఎవరైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క బ్యాంకుతో మన పెన్షన్ ఖాతాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ సిపిపి అనేటువంటి ఒక వ్యవస్థ మీద మనందరికీ అవగాహన తెలియజేయడానికి, మరి దాని ద్వారా పెన్షనర్లకు అంటే ఎస్బీఐ బ్యాంకులో ఉన్న ఖాతాలు ఉన్నటువంటి వారందరికీ కూడా చాలా ఉపయోగపడేటువంటి మరి ఈ ప్లాన్ను మరి ప్రభుత్వం ప్రవేశపెట్టబడింది. కేంద్ర ప్రభుత్వమే కదా, కేంద్ర ప్రభుత్వం చే ప్రవేశపెట్టబడినటువంటి ఈ స్కీమ్ను మరి అందరూ వినియోగించుకోవాలి. కాబట్టి రేపు 11:30 గంటలకు మరి నిజామాబాద్ మరియు నిర్మల్ యొక్క బ్యాంక్ అధికారులు మన సంఘ కార్యాలయానికి వస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా, ఈ వార్త విన్న వారందరూ కూడా ఉదయం 11 గంటలకు తప్పకుండా మన సంఘ కార్యాలయానికి రావాలని కూడా మీ అందరితో విజ్ఞప్తి చేస్తూ, నిర్మల్ పట్టణంలో వేసవి సెలవుల సందర్భంగా వెనెల డ్యాన్స్ అకాడమీ నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని అలరించాయి. ఈ కార్యక్రమంలో దేవిబాయి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చంద్రిక హాజరయ్యారు. గత 19 సంవత్సరాలుగా ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు డ్యాన్స్ మాస్టర్, శిక్షణ నిర్వాహకులు ధనరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఆలయ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, డాక్టర్ కృష్ణరాజు, అడప పోషెట్టి, పోలీసు భీమేష్, శనిగారపు నాగరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ ఇక్కడ సమావేశం కాకుండా నేషనల్ గా ఢిల్లీ కూడా వెళ్ళొచ్చు.
భక్తిగా డ్యాన్స్ చేపిస్తూ మరియు సాయి కృప తన ప్రదర్శన చూపిస్తూ చిన్నపిల్లలకు డ్యాన్స్ చూపిస్తూ చేపిస్తూ నిజంగా ఇది చాలా ఆనందకరం. నిర్మల్ పట్టణ ప్రజలకి 19 సంవత్సరాల నుండి సేవ చేస్తున్న మన ధనరాజ్ గారు మన నిర్మల్ కూడా నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇటువంటి కార్యక్రమానికి ఎప్పుడు కూడా మేము విన్నట్టే వెళ్తామని మా ధనరాజ్ గారికి కూడా ఇప్పుడు మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా. కదిలే పాపయ్య హరేశ్వరుడు, కాల్వ నరసింహుడు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలి. మాజీ మంత్రి అల్లోల ఆకాంక్ష. రైతులకు స్వామినాథన్ సిఫార్సులు అమలు చేయాలి. అఖిల భారత ఐక్య రైతు సంఘం డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.